ఇక్కడ హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ తీసుకున్నప్పటికే బడ్జెట్ అయిపోద్ది. ఇంటీరియర్‌కి సగం బడ్జెట్ వెళ్ళిపోద్ది. ఫర్నిచరు, టీవీ, సోఫాలు, కర్టన్స్‌కి బడ్జెట్ వెళ్ళిపోద్ది. చివరాఖరికి గృహప్రవేశానికి 4 రోజుల ముందో, 5 రోజుల ముందో పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్‌లో ఫస్ట్ థింగ్ చెప్పేదేంటంటే, మొత్తం ప్లెయిన్ చేసేద్దాం, బడ్జెట్ తక్కువుంది. వైట్ ఏసేద్దామా లేదా క్రీమ్ ఏసేద్దామా? బడ్జెట్ తక్కువుంది. సో, ఆ ఉన్న బడ్జెట్‌లో ఏం చేయగలం? సీలింగ్ వైట్ చేస్తాం. అక్కడ ఎక్కడైనా సరే గ్రెయిన్స్ ఉంటే వుడ్ లైన్స్ తీస్తాను. దాని తర్వాత ప్లెయిన్ వాల్స్ ఉంటాయి. ప్లెయిన్ వాల్స్‌లో అడుగుతాను, సార్ హాల్‌లో గాని, లేదా మాస్టర్ బెడ్‌రూమ్ హెడ్ వాల్ గాని, లెగ్ సైడ్ వాల్ గాని ఒక్కటేదైనా మంచిగా చేద్దాం సార్ ఒక మంచి చిన్న బడ్జెట్‌లో అంటే, నువ్వు చేస్తావు ఓకే. కానీ ఆ కలర్స్ వల్ల మళ్ళీ నాకు కర్టన్స్, కింద కార్పెట్, ఈ వుడ్ వర్క్, ఈ సోఫా ఉండే సోఫాస్, చైర్స్, డైనింగ్ టేబుల్ మొత్తం థీమ్ మారిపోద్ది. సో, అదొద్దు అంటారు. ఇప్పుడు కస్టమర్ వద్దు అన్నప్పుడు నేను చేస్తానండి, నాకు ఇవ్వండి అనలేను కదా! అది. నన్ను అడిగిన ఒక హై రేటెడ్ క్వెషన్ ఏంటంటే, మీరెందుకు మండల్ ఆర్ట్స్ గానీ, టెక్స్టైల్స్ వర్క్స్ గానీ, డిజైన్స్ గానీ, మల్టీ కలర్స్ గానీ చేయరు? చేసినా ఎందుకు అప్‌లోడ్ చేయనని అడిగారు. నేను యాక్చువల్లీ నేను చేస్తానండి. నేను అప్‌లోడ్ చేయను. ఎందుకంటే, మీరొక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి కొడితే, ఎనీ ఆర్ట్ ఫ్రమ్ పెయింటింగ్ అని కొడితే ఒక 100 చూపిస్తాడు. ఒక 15 ఛానెల్స్, 20 ఛానెల్స్ ఉన్నాయి. అవే రిపీటెడ్ ఉంటాయి. మహా అయితే బుద్ధుడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, లేదంటే ఇంకేడు గోల్డ్, సిల్వరు, కాపరు వీటిని బేస్ చేసుకొని ఉంటది. సో, నేను అది పెట్టాననుకోండి, వాళ్ళు ఆల్రెడీ నాకన్నా ముందు పెట్టుండొచ్చు, నా తర్వాత పెట్టొచ్చు. వాడేమంటాడు, అన్నా ఇది అక్కడదే కదన్నా, ఇది ఇక్కడదే కదన్నా, కాపీ కొట్టావన్నా, భలే కొట్టావన్నా అంటాడు. ఇప్పుడు పెట్టి తిట్లు కాయడం కన్నా, పెట్టి అనిపించుకోవడం కన్నా, నేను కస్టమర్ చూపిస్తున్నా, కస్టమర్ చూశాడు, వాళ్ళ రిఫరల్స్ చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు, దానివల్ల నాకు పనులు వస్తున్నాయి.